ఇరాన్లో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. కొత్త సుప్రీం లీడర్ ముస్తఫా కమీనీకి మద్దతుగా సభలు నిర్వహించాలని నిర్ణయించారు. దేశవ్యాప్తంగా ప్రజలు హాజరు కావాలని మెసేజ్లు కూడా పంపుతున్నారు. ఇరాన్లోని అన్ని ప్రధాన నగరాల్లోనూ ప్రజా సభలు నిర్వహించడానికి సిద్ధమయ్యారు. ఇరాన్ ఎన్కేలాబ్ స్క్వేర్లో భారీ సభ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. సభకు ముస్తఫా కమీనీ హాజరు అవుతారా లేదా అనే దానిపైన సస్పెన్స్ నెలకొంది. ఇక ఇరాన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. విదేశాల్లో ఉంటున్న ప్రభుత్వ వ్యతిరేకులకు వార్నింగ్ ఇచ్చింది. ఇరాన్ శత్రు దేశాలకు మద్దతిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. దేశంలోని మీ ఆస్తులని జప్తు చేస్తామని వార్నింగ్ ఇచ్చింది. ఇజ్రాయెల్ లాంటి శత్రు దేశాలతోటి చేతులు కలిపి దేశానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తే క్షమించేది లేదని తెలిపింది ఇరాన్ అటార్నీ జనరల్ కార్యాలయం. ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ ఎంపిక పూర్తయింది. దేశ తదుపరి సుప్రీంగా అయతుల్లా అమీనీ రెండో కుమారుడు ముస్తఫా కమీనీ ఎన్నికైనట్లుగా అధికారికంగా ప్రకటించింది. ఇటీవల అమెరికా ఇజ్రాయెల్ దాడిలో అయతుల్లా కమీనీ మృతి చెందాడు. అయతుల్లా కమీనీ వారసుడిగా ముస్తఫా కమీనీ ఎన్నికైనట్లుగా ఇరాన్ ప్రకటించింది. కొత్త సుప్రీం లీడర్ ప్రకటనతోటి ఇరాన్లో సంబరాలు జరిగాయి. టెహ్రాన్లో వేలాదిగా జనం గుమిగూడారు. సుప్రీం లీడర్గా ఎన్నికైన ముస్తఫాకు ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ తోటి బలమైన సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ముస్తఫా కమీనీ ఎన్నికకు లైన్ క్లియర్ అయింది. పశ్చిమాసియాలో యుద్ధం కొనసాగుతుంది. ఇరాన్ పైన అమెరికా ఇజ్రాయెల్ దాడులు జరుపుతున్నాయి. చమురు సంస్థలు నీటి శుద్ధి కేంద్రాలే లక్ష్యంగా దాడులు చేస్తున్నాయి. ప్రతీకార దాడులతోటి ఇరాన్ చెలరేగుతుంది. గల్ఫ్ దేశాలపైన క్షిపణులు డ్రోన్లతోటి విరుచుకుపడుతుంది. తాజాగా కువైట్పై క్షిపణులతోటి దాడి చేస్తుంది ఇరాన్. ట్రంప్ మూల్యం చెల్లించుకోక తప్పదని వార్నింగ్ ఇచ్చింది. యుద్ధం కారణంగా ఇప్పటి వరకు 1840 మందికి పైగా మృతి చెందారు.